ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ప్రేమింపవలెను. మత్తయి సువార్త 22:37. అప్పుడప్పుడే చీకటి పడుతున్న మసక వెలుగుల సంధ్యా సమయంలో శ్రావ్యమైన సంగీత సునాదాలను వినిపించే పెద్ద గంటను గురించిన కథ ఒకటుంది. ఆ కథలో పరలోక దేవదూతలు మ్రోగించే మధురమైన శబ్దాలు అందరికీ వినిపించవు. ఎవరి హృదయాలైతే పరిశుద్ధంగా ఉంటాయో, ఎవరి హృదయాలలోనైతే అసూయ ద్వేషాలు ఉండవో వారికి మాత్రమే ఆ సంగీత సునాదాలు వినిపిస్తాయి. ఇది కేవలం ఒక కథ మాత్రమే. పరలోక గంటల శబ్దాలు భూమి మీద వినిపించవు. అయితే భూమి మీద వినిపించే మధురమైన సంగీతం ఒకటుంది. ఆ సంగీత సునాదాలను పలికించేదెవరో తెలుసా? నిర్భాగ్యులైన సహమానవుల ఆనందం కోసం అహర్నిశలు ప్రయాసపడే నిస్వార్థ పరిశుద్ధులు. ఎదుటి వాళ్ళ అవసరాలు తీర్చడమే వాళ్ల పని. నిరుపేదలను ఆదరించి ఓదార్చడమే వాళ్ల జీవిత ఆశయం. నిర్భాగ్యుల కన్నీళ్లు తుడవడమే వాళ్ల జీవిత ఆనందం. వాళ్ళు పలికించే శ్రావ్యమైన సంగీత సునాదాలు ప్రపంచాన్ని మధురమైన అనుభూతితో నింపివేస్తాయి. దయా కనికరాల జల్లులు కురిపించే హృదయాలు, ప్రేమ మధురిమలను రుచి చూపించే మనస్సులు, సుమధుర సంగీత సరాగాలను వినిపింపచేస్తాయి. మనసుల్ని ఉల్లాస ఊయలలో ఉర్రూతులుగిస్తాయి. మూగబోయిన జీవితాలలో మాధుర్యాన్ని నింపటం, నైరాసపు గుండెల్లో ఆశలు చిగురింప చేయటం, కృంగిన మనసులను చేయుపట్టి పైకి లేపటం, ఇవే కదా లోకంలో ఆశీర్వాదకరమైన చర్యలు. ఎదుటివాడి కోసం జీవించే జీవితమే విలువైన జీవితం. ఎదుటివాడి మేలు కోరే జీవితమే నిజమైన జీవితం. చీకటి లోకంలో చిరుదివలు వెలిగించే వాళ్ళు కావాలి. సోలిపోయిన బ్రతుకుల్లో నవ్వులు నింపేవాళ్లు రావాలి. వర్షం తర్వాత రంగురంగుల వరుణ ధనస్సు వెలుస్తుంది. మండుటెండ తరువాత చల్లని సంధ్యా సమయం వస్తుంది. చెమటలు కక్కించే వేసవి చిరు చెల్లులకు ఆహ్వానం పలుకుతుంది. శరీరాన్ని వణికించే శిశిరం వసంతానికి పూలదండ వేస్తుంది. సానుభూతి చూపించడం దేవదూతలకు చేత కాదు. మానవ జీవితాలను గురించి వాళ్ళకేం తెలుసని ఇటలీ చిత్రకారుడు డొమినికినో చిత్రీకరించిన చిత్రపటంలో ఒక దేవదూత ఖాళీ శిలువ వద్ద నిలబడి ఉంటాడు. ఆ దేవదూత రక్షకుడు ధరించిన ముళ్ళ కిరీటాన్ని చేతికి తీసుకుని అందులోని పదునైన ముళ్లను తన చేతివేలుతో స్పర్శిస్తాడు. కాని అతడికి ఎలాంటి నొప్పి తెలియదు. శ్రమ అంటే ఏంటో తెలుసుకోవాలని అతడు ప్రయత్నిస్తాడు, కాని తెలుసుకోలేడు. దేవదూతలకు శ్రమలు, కష్టాలు తెలియవు. ఎదుటి వాళ్ళ బాధలను తమవుగా భావించని మానవుల విషయం కూడా అంతే. వాళ్ళు ఇతరుల కష్టాల పట్ల సున్నితంగా స్పందించలేరు. కారణం వాళ్ళ హృదయ కాఠిన్యం. లోకంలో తీవ్రమైన శ్రమానుభవాలను ఎదుర్కొంటూ జీవిస్తున్న అనేకుల గురించి మనకు తెలీదు. ఎదుటి వాళ్ళ దుఃఖానికి ఎలా స్పందించాలో కూడా మనకు తెలీదు. ప్రపంచంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా సానుభూతిని బోధించలేవు. మనం సానుభూతిని నేర్చుకోవాలంటే శ్రమల లోయల్లో పయనించాలి, కష్టాల కొలిమిలో కాలాలి. అప్పుడే మనం ఎదుటి వాళ్ళ శ్రమలను, కష్టాలను అర్థం చేసుకోగలం. అప్పుడే ఎదుటి వాళ్ళ కన్నీళ్లను మనం తుడవగలం. వేదన పాఠశాలలో పట్టాలు పుచ్చుకున్న వాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్లకు సహాయం చేయగలరు. వాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్లను ఓదార్చగలరు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.